నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సేన. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలిసే ఉంది. దళిత బంధు అని ఒక పెద్ద గొప్పగా ప్రవేశపెట్టి అందరినీ దళితుల్ని సంతోషపరచలేదో ఎవరికి తెలియదు. కానీ ఆ దళిత బంధులో కొంతమంది అమాయకులు మోసపోయారు. ఆ అమాయకులు వాళ్ళు మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళు ఒకసారితో మాట్లాడదాం మనం వాళ్ళతో. రండమ్మా. మీ పేరమ్మా? నా పేరు లీలావతి సార్. ఓకే, అక్కడ చూడండి. నేను ఇక్కడ మల్కాజీర్లో ఉంటాను సార్. ముందరికి రండి, ముందలు జరగండి. ఏం జరిగిందమ్మా ఇప్పుడు చెప్పండి, మీ బాధ ఏంది చెప్పండి ఇప్పుడు. సార్ నేను హిమాయత్ నగర్ ఆఫీస్లో వర్క్ చేస్తాను సార్, అటెండర్గా. ఓకే. అందులో ఒక జగన్ అనేసి సెక్యూరిటీ జాబ్ చేస్తుండే. ఇట్లా మాట దళిత బంధు నేను ఇప్పిస్తానమ్మా, నాకు తెలిసిన సార్ ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఇప్పిస్తాను అనేసి అన్నాడు సార్. అంటే పోయిన సంవత్సరము ఆగస్టు 3 తారీఖు నుంచి ఆయనకు డబ్బులు పే చేస్తున్నా. ఒకసారి 2,000, 3,000, 5,000, 20,000, 10,000 అట్లా ఇప్పటి వరకు 2,36,000 పే చేశాను. ఇప్పటి వరకు ఏమైందన్నారు దళిత బంధు అంటే వస్తుందమ్మా గవర్నమెంట్ ఇప్పిస్తా అనేసి అన్నాడు సార్. అదే అమ్మా, ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే వస్తుంది. ఏదైనా సరే మీకు అర్హత ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీకు వస్తుంది. మరి ఇట్లాంటి వ్యక్తులను మీరు నమ్మడంలో నేను వీడో సార్, హస్బెండ్ చనిపోయిండు, ఒక బాబు ఉన్నాడు, నేను ఇప్పిస్తానమ్మా మీ కష్టాలన్నీ పోతాయి అనేసి అంటే అతన్ని నమ్మి అప్లికేషన్ ఫామ్ ఇచ్చినాను. తను తీసుకుపోయి నేను సబ్మిట్ చేసిన అనేసి అన్నాడు, కానీ నాకు ఒక మెసేజ్ కూడా రాలేదు. ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది సార్. మీరు ఫోన్ చేసి ఏమంటాడు? ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, మొన్న అదే దాంట్లో క్యాష్ లేదంట, వస్తుంది, సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది, బుధవారం వస్తుంది అని అన్ని ఇట్లా డేట్లు ఇప్పుడు సంవత్సరం అవుతుందమ్మా. మీరు ఏమైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎందుకు? మొన్న ఇచ్చినాను సార్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు? మల్కాజిగిరి పిఎస్ లో. ఓకే, ఏమన్నారు మళ్ళీ పోలీసు వాళ్ళు? వాళ్ళ అతన్ని పట్టుకొస్తాము అనేసి అన్నారు. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇచ్చి? 3 రోజులు అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు జగన్ నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం. మీ నెంబర్ నుంచి మీ ఫోన్లోకి చేయండి, ఒకసారి మాట్లాడండి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते. ఇల్లు ఇక్కడ అంబర్పేటలో ఉంది అంటే ఒకసారి చూసినా ఆ ఇల్లు షిఫ్ట్ చేసేస్తుంది. ఈ పేపర్లు ఏంటి? ఇవి బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే, అంటే ఏంది స్టేట్మెంట్ అంటే దేని గురించి? నేను అతనికి అకౌంట్ లో వేసిన డబ్బుల స్టేట్మెంట్. ఓకే, 10,000, 12,000 వాళ్ళు ఎట్లా ఇచ్చిరమ్మా మీరు? నాకు అర్థం కాదు. మీరు ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు జాబ్? అటెండర్ లాగా చేస్తాను. కరెక్టే అమ్మా, నార్మల్గా టీవీలలో కూడా చెప్తారు కదా, ఓటు పడితే వాళ్ళని నమ్మొద్దు, మీరు మోసపోతారని చెప్తున్నారు కదా. ఇప్పుడు 30,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, మరి ఇట్లా పైసలు ఇచ్చిన తర్వాత తను ఇస్తాడని చెప్పి 15 రూపాయలు ఇంట్రెస్ట్ లాగా తెచ్చి కట్టినాను సార్. అక్కడ తీస్తారమ్మా, 20,000 వచ్చినాయి ఇవన్నీ. చూసాం మీ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మీరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీరు కంప్లైంట్ పెట్టారు కదా, ఒకసారి మీరు ఫాలో అప్ చేయండి. కాకపోతే మేము కూడా ఒకసారి మాట్లాడి చూస్తాం. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, తన నెంబర్ మాకు ఇవ్వండి, మేము ఒకసారి మాట్లాడి చూస్తాం. చూసిన తర్వాత ఏం చేయాలని మేము ప్లాన్ చేస్తాం. ఓకేనా? మీరు మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇచ్చాను సార్, మళ్ళీ ఫాలో అప్ చేయండి. మీరు ఫాలో అప్ చేయండి ఒకసారి, చేయకపోతే ఎట్లా? మీరు ఒకరే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా ఇట్లా బాధితులు? మా వదిన, మా అక్క, నేను, ముగ్గురం. మీ ఫ్యామిలీ అందరు కలిసి డబ్బులు ఇచ్చారు. ఎంత వరకు ఇచ్చారు? ఎన్ని డబ్బులు ఇచ్చారు? అంటే 2,36,000 మీరు ఇచ్చారు. కొన్ని చేతులకు కూడా ఇచ్చినాను. మీ సిస్టర్స్ వాళ్ళు అంత ఉన్నాయి, బై హ్యాండ్ కూడా ఇచ్చాను. మీ సిస్టర్స్ వాళ్ళు అందరికి కలిపి వాళ్ళు నాకు ఇస్తే నేను ఇచ్చాను. ఓకే, మీరే ఇచ్చారు. సరే అమ్మా, మీరైతే పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్ళండి, మళ్ళా చూడండి నెక్స్ట్ ఏం చేద్దామని మనం ప్లాన్ చేద్దాం. అధికారులతో మాట్లాడతాం, మీకు ఏ రకంగా న్యాయం చేస్తాం అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా? విన్నారు కదా ఇందాక లీలావతి గారు చెప్పింది. గుండ్ల జగన్ యాదవ్ అనే అతను వాళ్ళకు కొట్టిన పేమెంట్స్ కూడా అది ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ హిస్టరీలు 15,000 ఒకసారి, 10,000 ఒకసారి, 8,000, 17,000, 20,000, 20,000, 40,000 ఇలా చాలా ఉన్నాయి. దగ్గర 3 లక్షల వరకు వాళ్ళకు
ఆ గుండ్ల జగన్ యాదవ్ వీళ్ళ దగ్గర వసూలు చేసిండు. ఏ విధంగా నమ్మించాడో తెలియదు. అమాయకులను ఈ విధంగా మోసం చేసి వాడు ఏం చేస్తున్నాడో ఇప్పుడు వాడిని కాల్ చేస్తే జగన్ గారి వాడికి కాల్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేము కూడా నెంబర్ తీసుకున్నాము, మేము కూడా ప్రయత్నం చేస్తాము. ఇంకోటి మా స్టూడియో తరఫున ఏం కోరుతున్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన ఈ దళిత బంధులో కొంతమంది మోసాలను మీరు గుర్తించి ఇలాంటి అమాయకులను మీరు కాపాడాలని ఈ ప్రభుత్వం అధికారులను నేను ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఈ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంతే. జై హింద్.